నమస్కారాలండి. తెలిసో తెలియకో ఒక ఆశయాన్ని వినిపిస్తున్నాను. అది ఎంతవరకు తప్పో ఒప్పో నాకు తెలియదు. మన బిడ్డలైన విద్యార్థులకు ప్రాథమిక విద్యలోపు ఏదో ఒక తరగతిలో ఒక చిన్న పాఠంగా విశ్వ సత్యాలతో కూడిన దేవుళ్ళు, దెయ్యాలు అనబడే ఒక ఆచరణను నిజమా, బూటకమా, ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు, నిజానికి దెయ్యాలున్నాయా లేవా, అలాగే అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తుంటాయి, అలాగే దేవుళ్ళ విషయం కూడాను. దేవుళ్ళు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ లోకాన ఉంటారు, ఏ ఊర్లో ఉంటారు, ఉన్నారనుకుంటే ఒక ఊర్లో ఉంటే మరొక ఊరి గుడిలో కూడా ఎలా ఉంటారు, ఒకే దేవుడు ఇలా వేల ఊళ్ళలో ఎలా ఉంటాడు, తనది అనురూపమా, అనంత రూపమా, మానవ రూపంలో ఉంటాడా, ఇతర జంతు జాతుల రూపంలో ఉంటాడా, దేవుడు అనేవాడు బొమ్మలు విగ్రహాల రూపంలో ఉంటాడా, తనను ఒక మానవ జాతి మాత్రమే వేడుకోవాలా, అన్ని జాతులు ఎందుకు వేడుకోవడం లేదు, ఇది అధోగతి అజ్ఞానమా లేక జ్ఞానంతో కూడిన గొప్ప కార్యమా, తాను ఎవరికి పగ, ఎవరికి భ్రమ, మొక్కితే ఉచితాలు ఇస్తుంటాడా, మొక్కకపోతే లాక్కుంటాడా, దెయ్యాలు మనుషుల్ని ఆవరించి ఇబ్బంది పెడతాయా, అలాగే దేవుళ్ళు పూనకంలో వచ్చి భవిష్యత్తు చెప్తారా, ఈ లక్షణాలు నటనాలు నిజమా, ఈ ఆనవాయితీలు నిజాలా, బూటకాల, ఇది మానవ జాతికి అవసరమా, అవసరం లేదా, ఇట్టి విశ్లేషణ వివరాలను ఏ మతానికి కూడా సంబంధం లేకుండా ఈ రెండు మార్గాలు కూడాను మానవులకు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా, వ్యర్థం చేస్తున్నాయా, అర్థం చూపిస్తున్నాయా, అభివృద్ధి చేస్తున్నాయా, అధోగతి చేస్తున్నాయా, ఇదంతా కూడాను అన్ని మతాలలో గల అనుభవజ్ఞులు కలిసి పాఠ్య గ్రంథాలలో పొందుపరచి దూరదృష్టితో, మహాదూరదృష్టితో, ఏ స్వార్థము వంచన లేకుండా, ఏ పక్షవాదానికి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా, సంక్షిప్తంగా ఆ విధంగా యువతరానికి ఏదో ఒక పాఠంగా సమతుల దృష్టితో నాస్తిక ఆస్తివాదం కాకుండా ఏతువాద మానవతావాదం మిళితమై ఒక పాఠంగా పిల్లలకు అందించితే బాగుండునోయేమని నా యొక్క పిచ్చి ఆలోచన. ఈ సూచన తప్పనిపిస్తే క్షమించండి.